అందరం కలిసి చదువుకుందాం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 7 వర్సెస్ 41 and 42 చదువుకుందాం అందరము. There was a certain creditor which had 2 debtors. The one owed 500 pence and the other 50. And when they had nothing to pay, he frankly forgave them both. Tell me therefore which of them will love him most. ఇదే వాక్య భాగం నుండి ఇంకొక వచనం కూడా చదువుకుందాం. ఇదే అధ్యాయము 47వ వచనము అందరం కలిసి చదువుకుందాం. 47వ వచనము అందరము కలిసి చదువుకుంటున్నాం. Wherefore I say unto thee, her sins which are many are forgiven, for she loved much, but to whom little is forgiven, the same loveth little. చదువుబడిన వాక్యము ప్రభు మన కొరకే దీవించి వాక్య వెలుగులో ప్రభువును మనము ఆరాధించుటకు ప్రభు తన సహాయాన్ని తన ఆత్మను మనకు అనుగ్రహించినట్లు ప్రభు సహాయం కొరకే చూద్దామండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, యేసుక్రీస్తు మా ప్రభు వారి యొక్క అమూల్యమైన నామములో ఈ ప్రభు దినములో దేవా మీ పాద సన్నిధానంలోనికి మహారాజు, మహాగణుడు, మహోన్నతుడు అయినటువంటి నమ్మకమైనటువంటి సత్యసాక్షి అయినటువంటి శ్రీమంతుడమైన సర్వాధికారి అయినటువంటి దేవుడు అయినటువంటి మిమ్ములను మా ప్రభువు, మా పరలోకపు తండ్రి అయినటువంటి మిమ్ములను ఆరాధించడం కొరకై తండ్రి మీ సన్నిధానంలోనికి మేము వచ్చి ఉంటుండగా ప్రభా మీ కృపను కోరుకుంటున్నాం, మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. మీ ఆత్మ ద్వారా తండ్రి మీరే మమ్మల్ని వెలిగించండి, మీ వాక్యం ద్వారా మమ్మల్ని పురికొల్పండి. పరిశుద్ధ తండ్రి, అలాగున మీ యొక్క గొప్పతనమును, మీ ప్రేమ మాయడల కనపరిచిన ఆ ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని, కలువరి శిలువలో మా కొరకై మీరు చేసిన మహాత్యాగమును తండ్రి, దాని గొప్పతనాన్ని మా ప్రభా మేము గ్రహించిన వారమై, ఎరిగిన వారమై తండ్రి ప్రభా మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతో ఆరాధించినట్లు మా హృదయాలను సిద్ధపరచమని ప్రభా చేరి వచ్చిన పరిశుద్ధులందరినీ బట్టి వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా మమ్మను తండ్రి మీరు పురుకొల్పి సిద్ధపరిచిన విధానం కొరకే వందనాలు. మరొకసారి మా ప్రభా మీ వాక్యం ధ్యానిస్తుండగా మీ సహాయం కొరకే మా ప్రభా మీ వైపు చూస్తున్నాం తండ్రి. అక్కరగిలిన వారము తండ్రి, ఎండిన భూమిని పోలిన వారమైంటున్నాం. మీ వర్షము, తొలకరి వర్షము మా ప్రభా మా మీద కుమ్మరించమని వేడుకొంచున్నాం తండ్రి. మీ వాక్యము చేత మమ్మల్ని బ్రతికించండి, మీ వాక్యము చేత మమ్మల్ని వెలిగించండి, మీ వాక్యం ద్వారా మమ్మల్ని పురికొల్పి తండ్రి ఇంపైన ప్రీతికరమైన మీకు తృప్తికరమైనటువంటి ఆరాధనను మేము అర్పించినట్లు మా హృదయాలను సిద్ధపరచుమని నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి అయోగ్యుని, పనికిరాని వాడిని, నిష్ప్రయోజకుని నన్నిని తీసుకుని వస్తుంటున్నాను. కృప చొప్పున దర్శించి శిలువ చాట మరుగుపరుచుకుని మీ మాటలను గ్రహించి మీ నామమును మా మధ్యలో మహిమపరచుకునమని మీ కుమారుణ్ణి ప్రభా మేము హెచ్చించినట్లుగా మమ్మల్ని మాకు మీరే సహాయం చేయమని మహిమా ఘనత ప్రభావమును మీకే చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, మనము చదివినటువంటి ఈ వాక్య భాగంలో ఇద్దరు మనుషులు ఉంటున్నారు. ఇద్దరికి వారు అప్పుల్లో పాలైపోయారు. ఇక్కడ వారి అప్పులు వేరువేరుగా ఉంటున్నాయి. వారి అప్పుల భారము, ఒకతను ఏమని రాయబడింది, ఒక ఇంగ్లీష్లో అయితే వేరేగా ఉంది, తెలుగులో కొంచెం వేరేగా ఉంది. తెలుగులో చదువుతారా? 41వ వచనము. అప్పుడు యేసు రుణస్థులు ఇద్దరుండిరి. 500 దేనారులు ఒకడు, 70 దేనారులు. ఇద్దరు వ్యక్తులు ఉంటున్నారు. ఇద్దరి రుణ భారము వేరు. ఒకతనికి 500 దేనారులు, ఇంకొకతనికి 50 దేనారులు. ఇది మనము గ్రహించినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది, చూద్దాము. 21 అంటే దేనారు యొక్క విలువ ఏంటో మనం అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే మనకు తెలియదు అది, ఎందుకంటే అది దేనార్ అనేది మనకు సంబంధించిన ఇది కాదు కాబట్టి దాని అర్థం ఏంటో మత్తయి సువార్త 20వ అధ్యాయం 2వ వచనం వివరించి చదువుతారా? ఇక్కడ మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే దినానికి ఒక దేనారు అంటే ఒక దినము కూలి ఒక దేనారు, అంతే కదండి. దినానికి ఒక కూలి, ఒక వ్యక్తి యొక్క కూలి ఒక్క దేనారు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి 500 దేనారులు అంటే 500 రోజుల కూలి అతడు రుణస్థుడై ఉంటున్నాడు. ఇంకొకతడు
50 దేనారులు అంటే 50 దినముల యొక్క కూలి. దీన్ని మనకు అర్థం చేసుకున్నట్లయితే, మన భాషలో అర్థం చేసుకున్నట్లయితే, నేను అనుకుంటున్నాను ఈ మధ్య మనకు ఇప్పుడు దినము కూలి, ఒక వ్యక్తికి దినము కూలి 700 రూపాయలు అనుకుందాం. అంటే అన్స్కిల్డ్ వర్కర్, అంటే మంచి పని కలిగినటువంటి వాళ్ళకి చాలా ఎక్కువ ఉన్నాయి రేట్లు. అన్స్కిల్డ్ కూలి అంటే ఏ పని, అంటే మామూలు హెల్పర్ లాగా, కూలీలాగా పనిచేసే వ్యక్తికి దినానికి 700 రూపాయలు అయితే, 50 రోజులు ఒకవేళ రెండో వ్యక్తి 50 దీనారులు ఉన్నాడు, అతను రుణము 35,000 రూపాయలు అవుతుంది. మామూలుగా చెప్పాలంటే 35,000 రూపాయలు. అయితే ఇంకొక వ్యక్తి 500 దీనారులు, అతని యొక్క రుణము దాదాపు 3,50,000 రూపాయలు. 3,50,000. ఇద్దరి రుణము వేరువేరుగా ఉంది. ఈ ఉపమానము చెప్పబడడానికి ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, యేసు ప్రభు మనం చూసినట్లయితే పైన వచనాల్లో ఒక వ్యక్తి యొక్క ఇంటికి వచ్చాడు. అతని పేరు సీమోను ఇంటికి వచ్చినప్పుడు, సీమోను ఒక మంచి పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి వాడు, ప్రతిష్ట కలిగిన వాడు, సమాజంలో గౌరవం కలిగిన వాడు. అతడు ప్రభువును ఆహ్వానించాడు తన ఇంటికి ఆహ్వానించినప్పుడు ప్రభువుకు చేయవలసిన సత్కార్యము, ప్రభువుకు ఇవ్వవలసిన ఘనత ఏమి ఇవ్వలేదు. ఏదో ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా ఆయన చేర్చుకున్నాడు. మామూలు వ్యక్తిగా అతన్ని స్వీకరించాడు. మామూలు వ్యక్తులకు ఇచ్చేటటువంటి ఘనతని ఇచ్చాడు. అతడు ప్రభువు, మెస్సయ, రక్షకుడు, దేవుని కుమారుడు అన్నటువంటి ఎటువంటి గౌరవం ఇవ్వకుండా ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని చూసినట్లుగా చూశాడు. కానీ అదే సమయంలో అదే ఇంటికి సీమోనుకు తెలియకనే ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ గురించి ఆమె పేరు మనకు తెలియదు, ఎవరి పేరు, ఆమె పేరేంటో. కానీ ఆమె గురించి ఒక మాట రాబడింది. ఆమె ఏమని రాబడింది? పాపాత్మురాలు. అంటే మనందరికీ సాదృశ్యంగా ఉన్నటువంటి స్త్రీ ఆమె, పాపాత్మురాలు. ఆమె వచ్చింది, ఆమెను ఎవరు ఆహ్వానించలేరు. వాస్తవానికి వస్తే కూడా వద్దు, వెళ్ళిపో అని చెప్పవలసినటువంటి స్త్రీ. అటువంటి క్యారెక్టర్, అటువంటి గుణము, అటువంటి లక్షణము కలిగినటువంటి స్త్రీ. కానీ ఆమె ఎవరికి చెప్పకుండానే వచ్చేసింది. అందరూ వారి పనుల్లో ఉన్నప్పుడు జ్వరబడింది. వచ్చి ప్రభు పాదముల మీద పడింది. ప్రభు పాదములను ముద్దు పెట్టుకుని కన్నీటితో ప్రభు పాదములను అభిషేకించింది. అప్పుడు ప్రభు సీమోనును, తర్వాత ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీని, ఇద్దరిని పోల్చి ఈ ఉపమానం చెప్తా ఉన్నాడు. సీమోను రుణం ఎంత? సీమోనుకు ఎక్కువ పాపాలు చేయలేదు, ఎక్కువ పాప నీచమైనటువంటి జీవితం సీమోను జీవించలేదు. అతని రుణం కేవలం 50 దీనారులు మాత్రమే. కానీ ఈ స్త్రీ, ఆమె ఏ పాపం చేసిందో మనకు తెలియదు, ఆమె ఎటువంటి జీవితం జీవించిందో మనకు తెలియదు. కానీ ఒక్క మాట మాత్రం రాయబడింది, ఆమె పాపాత్మురాలు. ఆమె పాప రుణము చాలా ఎక్కువ. చెప్పుకోవాలంటే ఈ ఉపమానం ప్రకారము 500 దేనారులు. 500 దేనారులు అంటే విస్తారమైనటువంటి పాప దోషముతో ఆమె నిండి ఉంది. ఎంతో పాప దోషం. ప్రేమిన వాళ్ళరా, ఏది ఏమైనా సీమోను అయినా పాపాత్మురాలైనా ఎవరైనా ఇద్దరు పాపులే. దేవుడు పాపమును పాపముగానే పరిగణిస్తాడు, కానీ పెద్ద పాపము చిన్న పాపం అని పరిగణించాడు. ప్రేమిన వాళ్ళ దేవుని వాక్యంలో చూసినట్లయితే మోషే చేసినటువంటి పాపము చాలా చిన్నది. అంటే ఒక మాటలు చెప్పాలంటే మోషే చేసింది చిన్న పాపమే, కానీ వేరే వాళ్ళు చేసిన పాపాలు గొప్పవి. కానీ మోషేకు కూడా దేవుడు కఠినమైనటువంటి శిక్ష విధించాడు. వాగ్దాన దేశంలోనికి నువ్వు ప్రవేశించడానికి వీల్లేదని చెప్పేశాడు దేవుడు. అయితే దేవుని దృష్టిలో మనం ఏం చేస్తాము? ఇది చిన్న పాపము, పెద్ద పాపము, ఇది ఇంకా పెద్ద పాపము, ఇది ఘోర పాపం అని మనము పాపానికి లెవెల్స్ పెడతాం. కానీ దేవుని దృష్టిలో పాపమే. మేలు చేయుట ఎరిగియు చేయకుండుట పాపమే. అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ మనకు పాపము అనే దాంట్లో 2 రకాల పాపం: సిన్స్ ఆఫ్ ఒమిషన్, సిన్స్ ఆఫ్ కమిషన్. మళ్ళీ చెప్తున్నాను, సిన్స్ ఆఫ్ ఒమిషన్, సిన్స్ ఆఫ్ కమిషన్. ఆజ్ఞను అతిక్రమించేవాడు ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞను అతిక్రమించడం. ఇక్కడ ఉంది, ఏదో వస్తువు ఉంది, నేను తీసుకున్నాను, నేను ఆజ్ఞ అతిక్రమించాను. ఏ ఆజ్ఞ? దొంగిల్లో కూడదు అన్న ఆజ్ఞను అతిక్రమించాను. ఆజ్ఞ అతిక్రమము పాపం. అదే సమయంలో ఒకతను కింద పడ్డాడు.
అతని విషయమై అతన్ని చూడక పలకరించక అతన్ని తృణీకరించి నేను వెళ్ళిపోయాను అనుకోండి, మేలు చేయుట ఎరిగియు చేయకుండుట పాపమే. దట్స్ సిన్ ఆఫ్ ఒమిషన్, సిన్ ఆఫ్ కమిషన్, సిన్ ఆఫ్ ఒమిషన్. ఏదైనా పాపము పాపమే, పాపము పాపమే. ప్రేమ వల్ల మన పాప దోషము ఎంతో భయంకరమైంది. మన పాప దోషము మనము మోయలేనంతగా ఉన్నది అని కీర్తనాకారుడు ఆయన కీర్తనలో రాస్తా ఉన్నాడు. చూడండి, ఒక వచనం చదువుదాం. కీర్తనల గ్రంథము 38వ కీర్తన 4వ వచనము. నా దోషములు పొర్లిపోయినవి, నేను మోయలేని బరువలే మోపబడి ఉన్నవి. చాలండి. నేను మోయలేనంత, ప్రేమ వల్ల మన పాపం భారం ఎట్లుంది అంటే మనము మోయలేనంత పాప భారము. ఇంకొక దగ్గర రాయబడింది, నా 40వ కీర్తన 12వ వచనంలో, 40వ కీర్తనలో 12వ వచనంలో, చుట్టుకుని ఉన్నవి పట్టుకొనగా మన పాపములు ఏంటంటే మన తల వెంట్రుకలు అన్ని కాదు, మించి ఉన్నవి. తల వెంట్రుకలు మించి ఉన్నవి అంటే అర్థం పెట్టి బట్టతల ఉన్న వాళ్ళకి తక్కువ పాపాలు అనుకోవద్దు. అందరూ పాపులే, ఏ భేదము లేదు, అందరూ పాపులే. మన పాపములు మన తల వెంట్రుకలను మించి ఉన్నవి. ఒకవేళ దేవుని హృదయానుసారుడైనటువంటి మనుషుని యొక్క పరిస్థితే ఇలాగుంది అంటే, నా పాప భారము మోయలేనంతగా ఉంది, నేను తల ఎత్తుకోలేకుండా ఉంటున్నాను, తర్వాత నా పాపముల యొక్క సంఖ్య తల వెంట్రుకల కంటే మించి ఉన్నది అంటే, ప్రియమైన వారలారా, నాలాంటి నీచమైనటువంటి వ్యక్తి యొక్క జీవితం విషయం ఏమని చెప్పవచ్చు. మన పాపము ఎంత బరువైంది, అది తల ఎత్తుకోలేదు. ఊహించుకోండి, నేను ఒక 100 కిలోలు మోయలేను. 100 కిలోల బరువు నేను నా వీపు మీద పెట్టుకున్నాను అనుకోండి, నేను తల ఎత్తగలనా? తల ఎత్తలేము. వీపు మీద మనం భారం పెట్టుకున్నప్పుడు మనం మోయలేము. మన పాప భారం అంతా మనము తల ఎత్తలేమంటే దేవుని వైపు చూడలేము, దేవుని సమీపించలేము, దేవుని సంతోషపరచలేము, దేవునికి ప్రీతికరమైనది ఏది చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో మనం ఉండినాం. అందుకొరకు 49వ కీర్తనలో మనందరికీ పరిచయమైనటువంటి మాట ఒకటి రాయబడింది. ఏం రాయబడింది? 7వ వచనము. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక బ్రతుకున్నట్లు దేవుని సన్నిధిని చేయగలవాడు ఎవడు లేడు. వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. ప్రియమైన వాళ్ళ, ఇటువంటి పాపిని విమోచించడానికి విమోచన క్రయం చెల్లించాలి. అంటే మనల్ని విడిపించాలి. పాప దోషముకు తగినటువంటి శిక్ష కానీ క్రయము కానీ చెల్లించాలి అంటే అది చెల్లించలేం. ఏ వ్యక్తి కూడా ఆయన తన కొరకైనటువంటి పాప విమోచన క్రయధనాన్ని చెల్లించలేడు ఈ ప్రపంచంలో. ఊహించుకోండి, దాదాపు ఈ ప్రపంచంలో 700 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 700 కోట్ల మంది వారు నా కొరకై, నా ఒక్కని కొరకై వారందరూ క్రయమును చెల్లించడానికి ప్రయత్నించినా నన్ను రక్షించలేరు. మళ్ళీ చెప్పాలా, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా వారు కలిసి నాకు విమోచన కొరకైనటువంటి క్రయధనాన్ని సేకరించి నన్ను విమోచించడానికి ప్రయత్నించినా నన్ను విమోచించలేరు. నా ఒక్క పాపాన్ని కూడా క్షమించలేరు, ఒక్క పాపాన్ని కూడా తుడిచివేయలేరు, ఒక్క పాపాన్ని కూడా తీసివేయలేరు. ఎందుకంటే నా ప్రాణ విమోచన క్రయధనము అది బహు గొప్పది, అది ఎన్నటికీ తీరదు. ఒకవేళ తీరాలి అంటే పరిష్కారము పైనుండి రావాలి, పరిష్కారము పరలోకం నుండి రావాలి. దేవుని కుమారుడే ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చి ప్రాణ విమోచన క్రయధనముగా తన్ను తాను అర్పించుకోవాలి. అలాగున విమోచన కొరకైనటువంటి క్రయమును చెల్లించాలి, తన ప్రాణమును రక్తమును ఆయన అర్పించాలి.
అప్పుడే మనుషునికి విమోచన, మనుషునికి పాపక్షమాపణ, మనుషునికి విడుదల. ప్రేమ వల్ల అలాగున ఈ ఇద్దరు 500 దేనారులు 50 దేనారులు ఇద్దరు రుణస్తులై ఉంటున్నారు, ఇద్దరు బందీలుగా ఉంటున్నారు, ఇద్దరు బానిసలుగా ఉంటున్నారు. ఇతను అనుకుంటున్నాడు నేను చాలా మంచివాడిని అని. ఆయనకు తెలియదు, ఆయన కూడా పాపాత్ముడే, ఆయన కూడా రుణం ఉంది. ఆ రుణం అతడు తీర్చలేడు, ఇతడు తీర్చలేడు, ఈమె తీర్చలేదు. ఇద్దరు పరిస్థితి ఒకటే, ఇద్దరు ఒకే నావలో ఉంటున్నారు. ప్రేమిన వాళ్ళరా, అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనిద్దాం. తిరిగి 7వ అధ్యాయానికి వద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయానికి వద్దాం. ఈ వ్యక్తి ఏం చేశాడు వీరికి? ఈ 41, 42 వచనాల్లో ఏం చేశాడు? జాగ్రత్త గమనించండి. ఆయన చేసిన కార్యం, ఆయన చేసిన మొదటి కార్యము వారిని క్షమించెను. మొదట వారిని క్షమించెను. ఎవరిని క్షమించాడు గమనించినట్టే నేను చదువుతున్నాను. వారి ఇద్దరిని క్షమించెను ఉందండి. ఇద్దరిని క్షమించాడు. ఏం చేసి మొట్టమొదట వారిని క్షమించాడు, రెండవది వారి ఇద్దరిని క్షమించాడు, మూడవదిగా ఎట్లా క్షమించాడు తెలుగులో రాయబడలేదు, కానీ ఇంగ్లీష్లో రాయబడింది. ఇంగ్లీష్లో ఎట్లా రాయబడిందంటే ఫర్గేవ్ దెమ్ ఫ్రాంక్లీ, ఓపెన్లీ, మనస్ఫూర్తిగా. ఇంకా నువ్వు ఏమాత్రం ఇంకా నువ్వు ఈ 3,05,50,000 గురించి నువ్వు ఆలోచించొద్దు, ఈ 50,000 గురించి ఆలోచించొద్దు. అయిపోయింది ఇంకా అది. దాన్ని నేను మాఫ్ చేసేసాను, ఇక దాన్ని నేను నిర్మూలించేశాను, ఇక నా ఖాతాలో దాన్ని కొట్టివేశాను అని అతడు ఫ్రాంక్గా, బాహాటముగా, పూర్ణ హృదయముతో ఆయన క్షమించాడు. ప్రేమిన వాళ్ళరా, మొట్టమొదట క్షమించాడు ఇద్దరిని, తర్వాత ఇద్దరిని క్షమించాడు, మూడవది బాహాటముగా, పూర్తిగా, సంపూర్ణంగా, మనస్ఫూర్తిగా క్షమించాడు. ఎప్పుడు క్షమించాడంటే 42వ వచనంలో చదువుతారా తెలుగులో? అది ఎట్లుందో చూద్దాం. ఏమీ లేనప్పుడు, గమనించండి, ఏమీ లేనప్పుడు మనం ఏమీ లేని వారమై ఉంటున్నాం. ₹1 మన దగ్గర లేదు, ఒక ₹1/2 మన దగ్గర లేనటువంటి సమయంలో 3,50,000 అప్పు ఉంది, ₹1 కూడా మన దగ్గర లేదు. అప్పుడు ఏం చేశాడు? ఏమీ లేనప్పుడు ఆయన క్షమించాడు. ప్రేమైన వాళ్ళరా, మన దగ్గర ఏముంది? ఏమీ లేదు. వాస్తవానికి మన నీతి క్రియలే దేవుని దృష్టిలో మురికి పేలికలు, మనం చేసే మంచి కార్యాలే ఆయన దృష్టిలో అపవిత్రమైనవి, ఆకాశంలో ఆయన దృష్టికి పవిత్రమైనవి కావు అని యోబు గ్రంథంలో రాయబడి ఉంటున్నాయి. ప్రేమైన వాళ్ళరా, అటువంటి పరిస్థితిలో, ఏమీ లేనటువంటి పరిస్థితిలో ఆయన వారిని మనస్ఫూర్తిగా క్షమించాడు. ప్రేమైన వాళ్ళరా, ప్రభు మనల్ని ఎట్లా క్షమించాడు? మనస్ఫూర్తిగా క్షమించాడు. ఇక ఎన్నటికీ మన పాపమును ఏం చేశాడు? మన పాపం విషయమై దేవుని వాక్యం అంటుంది, తూర్పుకు పడమర ఎంత దూరమో అంత దూరమో ఆయన మన అతిక్రమములను దూరపరిచి ఉంటున్నాడు, మన నుండి దూరం చేశాడు. మీరు తూర్పుకు పడమర ఎప్పుడన్నా ఈ డిస్టెన్స్ని మీరు ఎప్పుడన్నా మెజర్ చేశారా? ఇట్ ఈస్ ఇమ్మెజరబుల్. ఇక్కడ నుండి నాకు తూర్పు పడమర ఎక్కడుందో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఇది తూర్పు ఇది పడమర అనుకుందాం. ఇక్కడ నుండి ఇక్కడికి ఈ తూర్పు వైపు ఒక వ్యక్తిని పంపిస్తే, అతడు 1 సంవత్సరం పిల్లోడు, అతన్ని పంపిస్తే అతనికి 1,00,000 సంవత్సరాలు వచ్చినా తూర్పు యొక్క అంచును చేరలేడు. అతడు పడమరకు వెళ్ళినా అంతే, అంత దూరం. ఇట్ ఈస్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్. ఈ మనం ఉన్నటువంటి పాల పొంత మిల్కీ వే గ్యాలక్సీలో దాని డయామీటర్ ఈ అంచు నుండి ఈ అంచు వరకు 1,00,000 లైట్ ఇయర్స్. ఇంకా అంతరిక్షంలో మనం కొలవాలి అంటే కిలోమీటర్లు సరిపోవు, అందుకొరకు ఏం వాడతారు? లైట్ ఇయర్ వాడతారు. కాంతి ఎంత వేగంగా వెళ్తుంది? దాదాపు 85,000 మైళ్ళు సెకండ్కి వెళ్తుంది. ఇట్లా అనగానే కాంతి 85,000 మైళ్ళు వెళ్తుంది. ఈ వేగంతో కాంతి 1 సంవత్సరం ప్రయాణం చేస్తే ఎంత దూరం అవుతుంది? దట్ ఈస్ కాల్డ్ 1 లైట్ ఇయర్. 1,00,000 లైట్ ఇయర్స్ మిల్కీ వే గ్యాలక్సీ యొక్క డయామీటర్. అటువంటి మిల్కీ వే గ్యాలక్సీలు కొన్ని కోట్లు ఉన్నాయి.
ఇక్కడ ఉన్న మనం కూర్చున్న వాళ్ళ మనందరి తలల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్నీ ఉన్నాయి గెలాక్సీ. అంత దూరం ఉంది తూర్పు, అంత దూరం ఉంది పడమర. ఇవి ఏమాత్రం కలవలేవు. పెరిగిన వాళ్ళలో ఇంకో మాటలో ఇది ఒక మెటాఫోర్. తూర్పుకు పడమర ఎంత దూరమో అన్నది ఒక అలంకారం. అది అంటే అర్థం ఏంటంటే మీరు ఏం చేసినా దాన్ని తిరిగి మీరు తెచ్చుకోలేరు మీ పాపాన్ని. ఒక్కసారి నేను క్షమించిన తర్వాత, నా రక్తములో మీ పాపమును కడిగిన తర్వాత, మిమ్మల్ని పవిత్రపరిచిన తర్వాత, మిమ్మల్ని నిర్దోషులుగా తీర్చిన తర్వాత, మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చిన తర్వాత మీరు ఏమి చేసినా మీ పాపము దొరకదు, మీ పాపం మళ్ళీ కనబడదు. ఇంకొక దగ్గర రాయింది, మీ దోషములన్నింటినీ నేను నా వీపు వెనక వేసి ఉంటున్నాను, మీ అతిక్రమములను దోషములను ఎన్నటికీ నేను జ్ఞాపకము చేసుకొనను. యెషయా గ్రంథంలో మబ్బు తొలగునట్లుగా మంచు విడునట్లుగా నేను మీ దోషములను అతిక్రమములను పాపములన్నింటినీ తీసివేశాను. ప్రియమైన వాళ్ళరా, ప్రభువు అలాగున మన పాపములను క్షమించాడు. ఎప్పుడు క్షమించాడు? మన దగ్గర మన పాపం కొరకు మనం చేయడానికి ఏమీ లేనప్పుడు, ఇవ్వడానికి ఏమీ లేనప్పుడు, నథింగ్, వీ కమ్ టు హిమ్. మనం ఆయన దగ్గరికి ఎట్లా వస్తున్నాం? ఏమీ లేని వారికి వస్తున్నాం. నిన్నటి దినాన దొంగ గురించి చూసాం. ఆ దొంగ ఏం చేశాడు? ఏం చేయగలడు చెప్పండి? ఈ చేతుకు మేకుంది, ఈ చేతుకు మేకుంది, 2 కాళ్ళకు మేకుంది, ఏముంది? ఏం చేయగలడు? ఏమీ చేయలేడు. ఒకటే చేశాడు, నోటితో ప్రభువా అని అన్నాడు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపినని ఆయన శిలువ మీద నమ్మాడు. అప్పుడు ఆయనకి ఏమొచ్చింది? రక్షణ, మహారక్షణ, మహాపాప క్షమాపణ, మహా విడుదల. ప్రియమైన వాళ్ళరా, ప్రభు మనల్ని అలాగులో రక్షించాడు. గమనించండి, ఉచితముగా ధారాళంగా ప్రభు మనల్ని క్షమించాడు. కానీ క్షమాపణ ఉచితము కాదు. దేవునికి పాపము క్షమించడం చాలా కఠినమైనటువంటిది. ఒక నీతిమంతుడైనటువంటి న్యాయాధిపతి ఎదుట అతడు ఒక నేరస్తుడు వస్తే ఎలాగూ చూస్తాడు? పరిశుద్ధుడైనటువంటి దేవుడు, అతి పరిశుద్ధుడైనటువంటి దేవుని ఎదుట పాపి ఎలాగుంటాడు? పాపము నిలవలేదు. దుష్టత్వమును చూడలేనంత పవిత్రమైన నేత్రములు గలవాడు. అటువంటి వాడు పాపిని ఎలాగూ తట్టుకోగలడు? కానీ ప్రేమైన వాళ్ళరా, ప్రభు మన పాపమును ద్వేషిస్తున్నాడే కానీ పాపిని ప్రేమించిన వాడై ఉంటున్నాడు. పాపమును నిర్మూలన చేయడానికి ప్రభు ఎంత కఠినమైనటువంటి శిక్షను ఆయన పొంది ఉంటున్నాడు. ప్రేమైన వాళ్ళరా, దేవుని వాక్యం అంటుంది, ఈ మాట రాయబడింది. ఈ మాట నాకు చాలా ఇష్టం. యెషయా 53వ అధ్యాయంలో, అతన్ని నలగగొట్టుటకు ఆయనకు దీని గురించే బైబిల్లో ఇంకొక మాట రాయబడింది. దీనికి ఇంకొక మాట, దీనికి ప్యారలల్గా మీరు ఆలోచించండి. దుష్టుడు దుష్టత్వము మరణించుట నాకు ఇష్టం లేదు. దుష్టుడు దుష్టత్వము మరణించడం నాకు ఇష్టం లేదు, కానీ నా కుమారుని నలగొట్టుటకు నాకు ఇష్టము. ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని వాత్సల్యత, ఇది దేవుని యొక్క కనికరము. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని ఎట్లా క్షమించాడు అంటే, ఎట్లా క్షమించాడు? విస్తారమైనటువంటి మన దోషములను, మోయలేని మన పాపమును, లెక్కకు మించినటువంటి తల వెంట్రుకల కంటే కూడా మించినటువంటి అతిక్రమములన్నిటినీ ఆయన క్షమించాడు, మన్నించాడు. ఎప్పుడు? మన దగ్గర ఏమీ లేనప్పుడు ఆయన చేశాడు. సిలువలో మన కొరకే రక్షణ కార్యం సంపూర్ణం చేశాడు. సిలువ మీద ప్రభు పలికినటువంటి విజయ కేక సమాప్తమైనది. ఏం సమాప్తమైంది? సమాప్తమైనది అనే మాట 3, దానికి గ్రీక్ భాషలో టెట్లస్టోయి అని, అది 3 సందర్భాల్లో ఉపయోగిస్తారు. ఇతని దగ్గర నేను రుణం తీసుకున్నాను, అప్పు తీసుకున్నాను, 500 రూపాయలు అప్పు తీసుకున్నాను. ఒక పత్రం రాసి ఇచ్చాడు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఏమని రాస్తాడు? పేడ్ ఇన్ ఫుల్, పూర్తిగా చెల్లించాడు అని. ఇప్పుడు దాని మీద సర్టిఫికేట్ తీసుకొని నేను చూపిస్తాను, నాకు ఇంకా ఏ రుణం లేదు, నాకు ఏ అప్పులు లేవని. ప్రభు మనల్ని అట్లు చేశాడు. హీ పేడ్ ద డెట్ ఇన్ ఫుల్. ఇంకొకటి, సైన్యం 2 సైన్యాల మధ్యలో పోరాటం జరుగుతూ ఉంది, యుద్ధం జరుగుతూ ఉంది. తర్వాత యుద్ధం జరిగిన తర్వాత ఇద్దరు సంధి చేసుకున్నారు. సంధి చేసుకున్న తర్వాత సమాధానం పడి ఉంటున్నాం, మన ఇద్దరి మధ్యలో సమాధానం ఉంది,
నెమ్మది ఉంది, శాంతి ఉన్నది అని శాంతి ఒప్పందం చేసుకోవడం, పూర్తి శాంతి ఉంది అని చెప్పడం. ప్రియమైన వాళ్ళ ప్రభు అలాగున శిలువ మీద మన రుణమును పూర్తిగా చెల్లించి సమాధానపరిచి ఉంటున్నాడు. సంపూర్ణంగా ఆయన ఆ కార్యమును చేసి ఉంటున్నాడు. అలాగున ప్రభు సంపూర్ణమైన రక్షణ, పరిపూర్ణమైన రక్షణ మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. అటువంటి రక్షణ, అటువంటి పాప క్షమాపణ మనం పొందిన వారమై ఉంటున్నాం. ఎటువంటి వారం మనందరికి తెలుసు, మన రుణము 500 దేనార్లా లేకపోతే 50 దేనార్లా. ఒకవేళ నేను చెప్పాలనుకుంటే నాది 1000 దినార్ల కంటే ఎక్కువ రుణము. ఘోరమైనటువంటి పాపపు జీవితం. ప్రియమైన వాళ్ళరా, ప్రభు నా పాపమును క్షమించాడు. విస్తారమైనటువంటి దోషములు. అందుకొరకు ఇక్కడ మనం చదివాం కదా, 7వ అధ్యాయం 47వ వచనంలో ఆ మాట ఎవరైనా చదువుతారో, మళ్ళీ లూకా 7:47. క్షమించబడి, అక్కడ అర్థమండి, విస్తారం దోషములు పాపములు క్షమించబడ్డాయి. ఈరోజు నీవు నేను ఎలాగ ఆరాధించాలి? ప్రభువా, నా విస్తారమైనటువంటి దోషములను నువ్వు క్షమించావు. ఇక్కడ 2 ప్రేమలు ఉన్నాయి. ప్రేమ విస్తారమైన దోషములను కప్పును. విస్తారమైనటువంటి ప్రేమతో, గొప్ప ప్రేమతో ప్రభు మనల్ని ప్రేమించి మన పాపం అంతటిని కప్పాడు. పాపం అంతా కప్పి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చిన తర్వాత మనము ప్రభు ఎడల కలిగి ఉండవలసిన ప్రతిస్పందన ఏంటి? విస్తారమైన ప్రేమ పొంది, విస్తారమైన క్షమాపణ పొందిన తర్వాత మనం ఏం చేయాలి? ఈ స్త్రీ ఏం చేసింది? ఈమె విస్తారమైన దోషములు క్షమించబడ్డాయి కాబట్టి ఈమె విస్తారముగా ప్రేమించింది. మళ్ళీ చదువుదాం ఆ మాట, 47. విస్తారంగా ప్రేమించింది. ప్రేమిన వాళ్ళరా, విస్తారమైనటువంటి ప్రేమ ఏం చేస్తుంది అన్నది ఇప్పుడు మనం ఒక 2-3 మాటలు చూద్దాం. దయచేసి రండి. ఇదే 7వ అధ్యాయంలో ఈ స్త్రీ ఏం చేసింది? తర్వాత ఈ స్త్రీ ఏం చేసింది? తర్వాత సీమోను ఏం చేసాడో చూద్దాం. 44 వచ్చిన చూడండి. ప్రభు సీమోన్తో అంటున్నాడు, సీమోనుతో ప్రభు మాట్లాడుతున్నాడు. సీమోను, ఈ స్త్రీని చూచున్నావా? గమనించు, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నా కాళ్ళు గడగలేదు, కానీ ప్రేమైన వాళ్ళ కొంచెము ప్రేమ ఏం చేస్తుంది? విస్తారమైన ప్రేమ ఏం చేస్తుంది? కొంచెం ప్రేమ ఏం చేస్తుంది? కాళ్ళు కడుక్కోవడానికి కూడా నీళ్ళు ఇవ్వు, కూర్చోవు అక్కడ. నీళ్ళు కావాలా? అక్కడ నీళ్ళున్నాయి, తీసుకో, తాగు. ఇది కొంచెము ప్రేమ చేసే పని. కానీ విస్తారమైనటువంటి ప్రేమతో ఈ స్త్రీ ఏం చేస్తుంది? అడగకే ఆ ఇంటికి వచ్చింది మొట్టమొదట. రెండవది, ఆమె తల వెంట్రుకలతో కన్నీటితో పాదములను కడుగుతుంది. గమనించండి, మనకి ఇదే సందర్భం, ఇటువంటిదే మనకు యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉంది. అక్కడ ఒక 12వ అధ్యాయంలో మరియ చేస్తుంది. మరియ యేసుప్రభు పాదములను దేంతో అభిషేకించింది? అత్తరుతో అభిషేకించింది. అత్తరు గొప్పదా, కన్నీరు గొప్పదా? మీరే చెప్పండి. కన్నీరే. అంటే మరియ చేసిన ఆరాధన కంటే కూడా ఈ పాపాత్మురాలు చేసిన ఆరాధన శ్రేష్టమైంది. ప్రేమైన వాళ్ళ కన్నీటితో ప్రభు పాదములను కడుగుతుంది. అంటే కృతజ్ఞతతో ప్రభు పాదములను కడుగుతుంది. రెండవది, తల వెంట్రుకలతో ప్రభు పాదం. ఊహించుకోండి, ఈ స్త్రీ ప్రభు పాదములను తల వెంట్రుకలతో తుడవాలి అంటే ఏం చేయాలి? పూర్తిగా నేలకు వంగాలి. అంటే సాష్టాంగపడి మనస్ఫూర్తిగా ఇంకోటి, స్త్రీకి తల వెంట్రుకలు ఘనత అని ఉంది కదా, ఇట్స్ అ గ్లోరీ, ఘనత. తన ఘనతనంతటిని ప్రభు దగ్గర ఉంచింది. బ్రదర్ ఉదయం ఇక్కడ మొదటి ప్రార్థన చేస్తున్నప్పుడు 24 పెద్దలు కిరీటాలు ప్రభు పాదముల దగ్గర వేసేశారు. అంటే అర్థం ఏంటి? ప్రభువా, నీవే ఈ కిరీటానికి నీవే యోగ్యుడవు, మాకు కాదు. 115వ కీర్తనలో, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే ఘనత. ఈ స్త్రీ కూడా తల వెంట్రుకలతో కాళ్ళ దగ్గరికి, ప్రభు కాళ్ళ దగ్గరికి తీసుకుని వచ్చి ఆ తల వెంట్రుకలతో ప్రభు పాదములను తుడిచింది. తర్వాత ఇంకొక 40,
సీమోను, నువ్వు నాకు ఒక్క ముద్దు కూడా పెట్టలేదు, నా చెంపకు ముద్దు పెట్టలేదు, నా నొసటికి ముద్దు పెట్టలేదు, కానీ ఈ స్త్రీ నా పాదములను వచ్చినప్పటి నుండి మానలేదు. చూడండి ప్రేమ వల్ల మానలేదు. దేన్ని ముద్దు పెట్టుకుంటుంది? పాదములను ముద్దు పెట్టుకుంటుంది. పాదములను ముద్దు పెట్టుకుంది. పాదములను అభిషేకించింది, పాదములను కన్నీటితో కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, ఇప్పుడు పాదములను ముద్దు పెట్టుకుంటుంది. ఇది విస్తారమైన ప్రేమ చేసే కార్యం. ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధిస్తున్నటువంటి సమయంలో నీవు ఎటువంటి ప్రేమను పొందావు? కొంచెము ప్రేమ పొందావా? లేకపోతే విస్తారమైనటువంటి ప్రేమను పొందావా? కొంచెము పాపక్షమాపణ పొందావా? విస్తారమైనటువంటి పాపక్షమాపణ పొందావా? దానికి ప్రతిస్పందనగా నువ్వు ప్రభును కొంచెం ప్రేమిస్తున్నావా? విస్తారంగా ప్రేమిస్తున్నావా? ప్రేమను వర్లరా, ఈ స్త్రీ మనకు ఒక మాదిరి. ఆమెకు ఎవరు ఆరాధన వర్తమానం ఇవ్వలేదు. ఆమె హృదయము ఆ ప్రభు దగ్గర తన భారం అంతా కూడా తేలికైన తర్వాత ప్రభు 500 దేనారులు అంటే 3,50,000 రూపాయలు ఉన్నటువంటి విస్తారమైనటువంటి మోయలేని పాపపు రుణం అంతటినీ క్షమించిన తర్వాత ఆమె ప్రతిస్పందన విస్తారంగా ప్రేమించింది. తల వెంట్రుకలు ప్రభు పాదముల దగ్గర వంగి ప్రభు పాదం తుడిచింది. చాలాసార్లు మనము తల వెంట్రుకలు ప్రభు దగ్గర కాదు, కానీ మోకాలు ఉండడానికి కూడా మనకు చాలాసార్లు బద్ధకం. మోకాలు ఉండలేకపోతా ఉంటున్నాం. మన ప్రభు మోకాలు, ఆయన దేవుని వాక్యం ఏముంటుంది? ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో మోకరించాల్సిందే. ప్రతి మోకాలు, ప్రతి నాలుక ఆయనను గణపరచవలసిందే. ఒప్పుకోవాలి ఆయన్నే ప్రభు, ఆయనే రక్షకుడని. ప్రేమిన వాళ్ళరా, మనం విస్తారమైనటువంటి దోషములు క్షమించబడ్డాయి. శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రభు మన పాపములను కప్పాడు. గొప్ప, అసలు ఎన్నటికీ తీరనటువంటి పాప రుణాన్ని తీర్చివేశాడు. ఎంత దూరం మన పాపమును దూరపరిచి ఉంటున్నాడు. ఎంత కనికరము, ఎంత ప్రేమతో, కృపతో మనల్ని దర్శించాడు. ఎంత ప్రేమ మనల్ని కనపరిచాడు. దానికి ప్రతిస్పందనగా మనం ఏమి ఇవ్వగలం? కొంచెం ప్రేమ ఇవ్వడము ఇది భావ్యమేనా? కొంచెం కృతజ్ఞతను తెలపడము ఇది భావ్యమేనా? ఏదో పొడి పొడి మాటలతో ప్రభుని ఆరాధించడం అది భావ్యమేనా? ఇట్టి ఆరాధనకు ఆయన యోగ్యుడా? ప్రేమ వాళ్ళరా, ఈ స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుందాం. సాష్టాంగపడ్డది, కన్నీటితో ప్రభువును పాదములను కడిగింది, మానక ముద్దు పెట్టుకుని ప్రభువును గణపరిచింది. ప్రభు ఆమెను అంటున్నాడు, ఈమె పాపములు విస్తారమైనవి కాబట్టి, విస్తారమైన క్షమాపణ పొందింది కాబట్టి విస్తారంగా ఆమె నన్ను ప్రేమిస్తుంది. సిమోను చూడు, ఈమె నువ్వు పరిసేయుడివి, గొప్ప వ్యక్తివి, ధర్మశాస్త్రం అంతా తెలుసు అంటుంటున్నావు, కానీ ఈ స్త్రీ దగ్గర ఆరాధన నేర్చుకో. ప్రేమ వల్లరా, బైబిల్లో ప్రభువు గొప్ప విషయాలు చిన్న వాళ్ళకి చెప్పాడు, చిన్న విషయాలు గొప్ప వాళ్ళకి చెప్పాడు. యోహాను సువార్తలు మనం చూస్తే 3వ అధ్యాయంలో తిరిగి జన్మించడం గురించి నికోదేముతో మాట్లాడాడు. తిరిగి జన్మించడం గురించి నికోదేముతో మాట్లాడాడు. కానీ ఆరాధన గురించి ఎవరితో మాట్లాడాడు? సమరయ స్త్రీతో మాట్లాడాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అది అట్టి ఆరాధనే యోగ్యమైంది, అట్టి ఆరాధనే దేవుడు కోరుతున్నాడని నికోదేముతో చెప్పలేదు, సమరయ స్త్రీతో చెప్పాడు. నికోదేమా, నువ్వు గొప్ప బోధకుడు అయ్యా, కానీ నీకేం కావాలి? తిరిగి జన్మించాలి నువ్వు, లేకపోతే నువ్వు పరలోకం రాలేవు, చూడలేవు కూడా. ప్రేమిన వాళ్ళరా, ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు ఆ స్త్రీ ద్వారా. ఆ స్త్రీ విస్తారమైన పాపం క్షమించబడింది, విస్తారముగా ప్రేమిస్తుంది. మన ప్రార్థన ఎలాగుంది? అట్లని విస్తారంగా మనం ఆరాధన చేయదు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. క్లుప్తంగా కొన్ని మాటలతోనే, హృదయాంతరంగా వచ్చే కొద్ది మాటలే. అన్నిటికంటే చిన్న ఆరాధన ఏదో తెలుసా అండి? బైబిల్లో తోమా చేశాడు. ఏమన్నాడు? నా దేవా నా ప్రభు, అంతే చాలు. అట్లా చిన్న ఆరాధన ప్రభుకు అర్పించి ప్రభుని ఆరాధిద్దాం. అలాగూ ప్రభు మన ఆరాధనకు యోగ్యుడైంటున్నాడు, అట్టి ఆరాధన కోరువాడైంటున్నాడు, అట్టి ఆరాధన ఆయనకు తగినదై ఉంది. కాబట్టి అలా ప్రభుని ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక.